థ్యాంక్ యూ శిరీష్. నెక్స్ట్ అండి, దేశం చుట్టూ అనిశ్చితి, నమో మంత్రమే భారత్కి రక్ష. శిరీష్, ఇప్పుడు ప్రస్తుతం నేపాల్లో అక్కడ ఎవరైతే ఉద్యమకారులు మాజీ చీఫ్ జస్టిస్ ని ఆయనని అంగీకరించినట్టున్నారు కదా ప్రధానిగా, ఆయన నేతృత్వంలో సమస్యను పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారని అంటున్నారు. ఏంటి పరిష్కారం అయినట్టేనా సమస్య? అవునండి, అంటే దౌత్యపరంగా ఇప్పుడు ఇండియా చైనా రెండు కూడా కొంత మంచి రిలేషన్స్లో ఉన్నాయి కాబట్టి రెండు కూడా స్ట్రాంగ్ మెసేజ్ కూడా పంపడం జరిగింది నేపాల్ ఆర్మీ చీఫ్కు. మీరు ఇమ్మీడియట్లీ కూడా పరిస్థితి మొత్తాన్ని కూడా చక్కదిద్దండి, ఎందుకంటే రెండు దేశాలకు కూడా నేపాల్ బార్డర్లో ఉంది కాబట్టి మాకు కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి ఇమ్మీడియట్లీ మీరు పరిస్థితి మొత్తాన్ని కూడా చక్కదిద్దాలని చెప్పేసి మెసేజ్ ఇచ్చారు. ఇండియా అయితే నేరుగా ప్రైమ్ మినిస్టర్ నిన్న దీనిపైన క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అఫైర్స్ అనేది కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఒకవేళ ఇండియన్స్కు ఎటువంటి ఇబ్బంది జరిగినా లేకపోతే ఇండియాకు ఏదైనా ఇబ్బంది ఈ ఆందోళనకారుల వల్ల జరిగే అవకాశం ఉన్నా కూడా ఎటువంటి చర్యకైనా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా డిసైడ్ చేసుకోవడం కూడా జరిగింది. నిన్న నేపాల్ ఆర్మీ చీఫ్ తోటి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కూడా మాట్లాడడం కూడా జరిగింది. ఒక్క భారతీయుడికి ఎలాంటి ఇబ్బంది జరిగినా మాత్రం చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు, మీరు ఆ దిశగా చర్యలు కూడా చేపట్టండి, ఇమీడియట్లీ పరిస్థితిని కంట్రోల్లోకి తెచ్చుకోండి అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఆర్మీ ఈ జనరేషన్ జెడ్ అనే ఉద్యమకారులతో చర్చలు జరిపారు. ఒక సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అనే లేడీని తాత్కాలిక ప్రధానమంత్రిగా అంగీకరించడం కూడా జరిగింది. సో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భారతదేశం కూడా పరిస్థితి మొత్తాన్ని కూడా పూర్తిగా మానిటరింగ్ కూడా చేస్తుంది. ఎందుకంటే ఒక దేశంలో సుస్థిరమైన ప్రభుత్వం, స్ట్రాంగ్ లీడర్ అనేది కూడా ఉంటే ఆ దేశానికి అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. సుస్థిరమైన ప్రభుత్వం లేనప్పుడు ఇలాంటి సమస్యలేంటి కూడా వస్తాయి. సో నేపాల్లో ఇంతకాలం వచ్చిన అవినీతి, అక్రమాలు, నిరుద్యోగం ఇవన్నీ కూడా పెచ్చిమిరిగి ప్రజల్లో ఉన్న అసంతృప్తి అంతా కూడా ఒక్కసారి ఉద్యమ రూపంలో బయటకు రావడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇటు ఇండియా కూడా చాలా అప్రమత్తంగా ఉండడం జరుగుతోంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్.